యు నో వాట్ హర్ట్స్ ద మోస్ట్? పీపుల్ జడ్జ్‌మెంట్. నువ్వు చాలా కష్టపడి ఏ సపోర్ట్ లేకుండా ఏదో కొంచెం సక్సెస్ వచ్చి హ్యాపీగా ఉంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక మాటతో జడ్జ్‌మెంట్ చేస్తారు. దే డోంట్ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూ డన్. తిరుపతి ట్రిప్‌లో ఒక బాయ్స్ గ్రూప్ కలిసారు అలా అలిపిరిలో. ఇలా సోలో ట్రావెలింగ్ ఇలా ఇన్‌స్టాగ్రామ్ 10,000 అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్తే అండ్ డిస్కస్ అయిందనమాట. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వితిన్ సెకండ్స్ 4 మెంబర్స్ "నువ్వు అమ్మాయివి కదా వచ్చేస్తారులే" అని అంటున్నారు. నేను ఆఫీస్ వర్క్ చేస్తా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే నాకు టైం మేనేజ్మెంట్ కాకపోయినా కూడా కన్సిస్టెన్సీగా నేను ప్రతిరోజు ఒక వీడియో పెడతా. కష్టపడిన నా ఫాలోవర్స్‌ని చూస్తే 90% అమ్మాయిలే ఉన్నారు. ఎక్కడ అబ్బాయిల సపోర్ట్ ఎక్కువ లేదు నాకి. సో, ఐయామ్ సో ప్రౌడ్. ఇంతమందిలో ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని సపోర్ట్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారంటే గనక నా ఫాలోవర్స్‌లో అమ్మాయిలని చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తది. అబ్బాయిలు ఎవ్వరు నాకేం ఫాలోవర్స్ లేరే, నేనేం ఎక్స్‌పోజింగ్ చేయను అంటే అది కూడా తప్పు కాదు. అది వాళ్ళ ఇష్టం. కానీ నా ఫాలోవర్స్‌లో అబ్బాయిలు ఎవ్వరు లేరు. సో, జడ్జ్ చేయకండి అంత ఈజీగా. జాబ్ చేయడం, హౌస్ మేనేజ్ చేయడం అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ సోలో ట్రావెలింగ్ ఇదంతా మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. సో, వీలైతే కొంచెం ఫాలో చేసి సపోర్ట్ చేయండి అంతే, జడ్జ్ చేయకండి.